చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నమస్తే సార్, మీడియా మిత్రులకు నమస్కారం. మేము తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వచ్చినాం. మేము మహబూబ్ నగర్ నుండి, బాన్స్వాడ నుండి, కరీంనగర్ నుండి, హన్మకొండ నుండి మేము సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో పనిచేస్తున్నటువంటి పీజీటీటీ పార్ట్ టైం ఎంప్లాయీస్ సార్. మేము అంతా జెంట్ ఫ్యాకల్టీస్. అంటే గత 10-15 సంవత్సరాలుగా మేము ఎస్సీ గురుకులంలో మేము బోధన సిబ్బందిగా పిల్లలకు 24 గంటలు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా అన్ని డ్యూటీలు నిర్వర్తించుకుంటూ 100% రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం మమ్మల్ని యథావిధిగా ఆటోమేటిక్గా జూన్ వచ్చే వరకు మమ్మల్ని రెన్యువల్ చేసేవారు. కానీ ఈ సంవత్సరము కొత్తగా 1 సంవత్సరం నుండి మా సెక్రటరీ మేడం గారు అలుగువర్షిని గారు అని కొత్తగా వచ్చారు. ఆ మేడం గారు వచ్చిన సంవత్సరం కానుండి ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మమ్మల్ని రెన్యువల్ చేయకుండా కేవలము ఒక బోధనా సిబ్బందిని మాత్రమే మహిళా పాఠశాలలో కళాశాలలో ఈ పురుష సిబ్బంది ఉండొద్దు అనేది నిబంధన పెట్టి మమ్మల్ని తొలగించడం జరిగింది. కావున దరిదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ గురుకులంలో పనిచేసేటువంటి బోధనా సిబ్బంది ఒక 2000 మంది వరకు మేము ఉన్నాం. కావున ఇది ఏ గురుకులాల్లో లేని నిబంధన ఈ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఎత్తివేసి ఇప్పుడు బీసీల, ఎస్టీ గురుకులాల్లో, మైనార్టీలో, జనరల్ గురుకులాల్లో ఏ విధంగా అయితే ఉందో మా ఎస్సీ గురుకులంలో కూడా బోధన సిబ్బందిని, జెంట్ ఫ్యాకల్టీని, పురుష సిబ్బందిని తీసుకోవాలని మేము ప్రభుత్వ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మల్లుబట్టి విక్రమార్కని వారిని కోరడం జరుగుతుంది. కావున దయచేసి మా జాబులు మాకు ఇప్పించాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం, డిప్యూటీ సీఎం గారికి మేము విన్నవించుకుంటున్నాం సార్. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ పిల్లలకు నిత్యం వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ యథావిధిగా మమ్మల్ని ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకోవాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. సో మీడియా మిత్రులకు నమస్కారం. మేము తెలంగాణ రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాల నుంచి సాంఘిక సంక్షేమంలో ఉన్నటువంటి గురుకుల విద్యాలయాల్లో పేద పిల్లల కోసం అహర్నిశలు రాత్రి మగళ్ళు చాలీచాలని జీతంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ డ్యూటీ చేస్తున్నప్పటికీ మమ్మల్ని అలుగువర్షిని ఐఏఎస్ గారు అయినటువంటి సెక్రటరీ గారు తెలంగాణలోని ఏ గురుకులంలో లేని నిబంధనలు కేవలం సాంఘిక సంక్షేమ గురుకులంలో మాత్రమే పెట్టి ఈరోజు 2000 మంది జీవితాలను రోడ్డున పడేటట్టుగా చేసి మా ఉద్యోగాలు తొలగించడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. ఈరోజు మన ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి మా యొక్క విన్నపాన్ని కూడా లెటర్ ద్వారా సమర్పించినాము. మా యొక్క డిమాండ్ ఒకటే, తెలంగాణ రాష్ట్రంలోని ఏ గురుకులంలో నిబంధన ఈ సోషల్ వెల్ఫేర్లో మాత్రమే ఎందుకు పెట్టారు? పురుష అభ్యర్థులు అని చెప్పి కేవలం మమ్మల్ని మాత్రమే తీసేస్తారు. కానీ ఈ నిబంధన ఏ గురుకులంలో కూడా లేదు. మరి అటువంటి సందర్భంలో కేవలం మాకే ఎందుకు ఈ నిబంధనలు పెట్టారని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటి, ఇమ్మీడియట్గా 2500 మంది ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా తీసుకొని మమ్మల్ని, మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.